హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుధా గార్డెన్స్ అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానండి కొత్త సంవత్సరంలో. ఇదండి మా మామిడికాయలు, ఈ ఊరగాయ కాయలు అండి. చూడండి, ఉగాదికి పచ్చడి చేసుకుందామని కాయకు వస్తే చాలా కాయలు ఉన్నాయండి. చూసి ఆశ్చర్యపోయి నేనే వీడియో తీస్తున్నాను. చూడండి, దగ్గు ఉన్నాయి, చీమలు ఉన్నాయండి బాగా. జుట్టికాయలు చూడండి, చిన్న కాయలు అనుకొని వచ్చాను. అయితే ఊరగాయ కాయలు చాలా పెద్ద అవుతాయండి ఇవి. ఇంకా కొన్ని రోజులు పడుతుంది ఇట్లా కోసుకోవడానికి. బాగుంటుందండి ఊరగాయ దీంతో. ఇవాళ మనం ఈ కాయలతో చూడండి దీంతో మనం ఇవాళ ఉగాది పచ్చడి చేస్తామండి కోసి. చూడండి, చూడండి ఇది బంగినపల్లి అండి. ఇది బాగా పూత వచ్చింది. ఇప్పుడు అంత చెట్టు అంతా పోతుంది. చిన్ని చిన్ని పిందెలు బాగా వచ్చిందండి పూత మాత్రం. ఈ సంవత్సరం కాయలు ఎలా ఉంటాయో తెలియదు కానీ పూత బాగా పట్టింది. ఈరోజు ఉగాది అని మామిడి పూత అంతా చూపిస్తున్నాను. మామిడికాయలు ఇదండి బంగినపల్లి. ఇది ఊరగాయ పెట్టుకోవచ్చు. పండ్లు బాగా స్వీట్గా ఉంటాయండి. ఇది ఒక రకం మామిడి అండి. దీనికి కూడా జెండు పూతలు పిండి ఎలా ఉన్నాయో. ఇదే అండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేయండి మా మామిడి చెట్టు పూతల కాయలు ఎలా ఉన్నాయో. ఓకే అండి, బాయ్.